ఈరోజు మన రెసిపీ గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఒక 5-6 టేబుల్ స్పూన్లు పల్లీలు తీసుకుందాము. స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని తర్వాత అందులోనే ఒక 7-8 వరకు జీడిపప్పు, ఒక 2 స్పూన్ల ధనియాలు, చెక్క, 2-3 లవంగాయలు వేసుకొని అవి కూడా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఒక 2-3 స్పూన్లు నువ్వులు కూడా వేసుకుందాం. నువ్వులు ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి, ఒక్క నిమిషం కూడా అవసరం లేదు, ఆ వేడికే మగ్గిపోతాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఇవన్నీ కూడా తీసుకొని అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసి వేసుకుందాం. ఒక 2-3 ఎల్లిపాయ రెబ్బలు, చిన్న అల్లం ముక్క, ఒక 2-3 స్పూన్లు కొబ్బరి కూడా వేసుకుందాం. అందులోనే ఒక 3 స్పూన్ల వరకు కారం కూడా వేసుకొని సాల్ట్ కూడా రుచికి తగినంతగా వేసుకుందాం. ఇవన్నీ కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇట్లా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుంటే మనకి స్టఫింగ్ చక్కగా ఉంటుంది. మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వంకాయలు తీసుకుందాం. ఇవి మా టెర్రస్ పైన కాసినాయండి. వంగ చెట్లు వేస్తే చక్కగా గుత్తి వంకాయలు, పొడగు వంకాయలు ఇవన్నీ కూడా మా టెర్రస్ పైన కాసాయి. ఇప్పుడు వంకాయలు మధ్యలోకి 4 భాగాలుగా కట్ చేసి ఇలా స్టఫింగ్ చేసుకుందాం. అన్నీ కూడా స్టఫింగ్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పొయ్యి మీద పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకుందాము, ఎందుకంటే వంకాయలన్నీ కూడా చక్కగా వేగిపోవాలి కదా. ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుందాం. పోపు గింజలు ఇవి కావాలంటే వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇప్పుడు మనం స్టఫింగ్ చేసుకున్న వంకాయలన్నీ కూడా అందులో వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాల పాటు ఉన్న తర్వాత ఇప్పుడు మనం మిగిలిన పేస్ట్ అంతా కూడా ఆ బాండీలోనే వేసుకొని అంతా కూడా ఒకసారి కలిపెట్టుకుందాం. కలిసిన తర్వాత మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుందాం. మనకి సాల్ట్ సరిపోకపోయినా, ఏమన్నా కొంచెం కారం తక్కువైనా ఇప్పుడు వేసుకుందామండి. వేసుకొని అంతా కూడా ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుంటే చక్కగా ఇలా ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం ఒక చిన్న గ్లాస్ అన్ని వాటర్ వేసుకుందాము, గ్రేవీ కోసం సరిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత అంతా కూడా మరొకసారి కలుపుకొని ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకుందాం. మధ్యలో ఒకసారి కలుపుకున్నామంటే సరిపోతుంది. ఒక 5-6 నిమిషాలకే చక్కగా ఇలా గ్రేవీ అంతా కూడా ఉడికిపోయి మసాలా అంతా కూడా వంకాయలకు పట్టేస్తుంది. ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మన దగ్గర ఉంటే కొత్తిమీర అయినా, కస్తూరి మేతి అయినా లైట్గా వేసుకొని గార్నిష్ చేసుకుందాం. ఇంతేనండి, గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా గుత్తి వంకాయ కర్రీ ట్రై చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.